అక్కని చంపిన ప్లేస్లోనే ఏ ఒక రౌడీకి యాక్సిడెంట్ అయిందంట. అతను స్పృహ కోల్పోయాడు. మనోహరి పేరు చెప్పాడంట రాథోడ్. నిజంగా అన్ని నిజాలు ఈ రోజుతో బయటికి వచ్చేస్తాయి అని బాగి చెప్పడంతో, అవును మిస్సమ్మ, అప్పుడే ఆ మనోహరికి పాపం పండింది కాబట్టి ఖచ్చితంగా నిజాలన్నీ బయటికి వస్తాయి అని రాథోడ్ చెప్తాడు. అక్క, నువ్వు ఆ మనోహరిని ఫ్రెండ్ అని చెప్పి నమ్మి ఇంట్లో చేరదీశావు, ఆశ్రమం ఇచ్చావు, కానీ నిన్నే చంపించింది కాబట్టి మనోహరికి పాపం పండిన రోజు, జైలు శిక్ష పడిన రోజే నీ ఆత్మకి పూర్తి శాంతి జరుగుతుందక్క. ఇది నువ్వే దగ్గర ఉండి అంతా చేయిస్తున్నావా అక్క అని బాగి ఆరు ఫోటోని చూసుకుంటూ మాట్లాడుతూ ఉంటే, అవును మిస్సమ్మ, అరుంధతి మేడమే సార్కి నిజం తెలిసేలా ఇలా చేస్తుందని రాథోడ్ చెప్తూ ఉంటాడు. అమర్ హాస్పిటల్ నుండి మళ్ళీ ఆరు చనిపోయిన స్పాట్ దగ్గరికే కారులో వెళ్తూ ఉంటాడు. డాక్టర్లు ఇప్పుడప్పుడే ఆ రౌడీకి స్పృహ రాదని చెప్పడంతో నేను అక్కడి నుండి వచ్చేశాను. మనోహరియా లేకుంటే మనోహరికి కేవలం నిజం మాత్రమే తెలుసా, నాకేమీ అర్థం కావటం లేదు అని అనుకుంటూ అక్కడికి రాగానే అక్కడ ఇన్స్పెక్టర్ ఇంకొక పోలీసు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. చూడు డ్రైవర్, నువ్వు ఇక్కడే ఉండు అని అమర్ నేరుగా ఆ ఇన్స్పెక్టర్ దగ్గరికి వస్తాడు. ఏంటి సార్, మీ మేడం జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం కోసం ఇక్కడికి వచ్చారా అని ఆ ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటే, మర్చిపోతేనే కదా గుర్తు చేసుకునేది, నేనెప్పుడు ఆ జ్ఞాపకాలతోనే బ్రతుకుతూ ఉంటాను అని అమర్ చెప్తూ ఉంటాడు. ఈరోజు నా భార్య చనిపోయిన రోజు, అందుకే నేను ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటాను అని అమర్ చెప్తూ ఉంటాడు. ఇందాక ఆ రౌడీకి ఇక్కడే యాక్సిడెంట్ అయింది, నా భార్య చనిపోయిన ప్లేస్లోనే అని అమర్ చెప్తూ ఉంటే, అవును సార్, అప్పట్లో మీ భార్య కేసుని నేనే కదా టేకప్ చేశాను, మీ భార్యది ప్రీ ప్లాన్ మర్డర్ సార్ అని చెప్పడంతో, అవును అది అయితే ఎవరు చేయించారు ఇదంతా అని అమర్ అడగడంతో, ఇంకెవరు సార్, మీ మేడం వాళ్ళ ఫ్రెండ్ ఆ మనోహరియే, మీ ఇంట్లోనే ఉంటుంది కదా ఆ మనోహరియే ఇదంతా చేయించింది అని అతను చెప్పగానే ఇక అమర్ ఒక్కసారిగా మనోహరియా అని కుప్పకూలుతూ ఉంటాడు. మళ్ళీ మనోహరి ఇదంతా చెట్టుచాటు నుండి మొత్తం వింటూ ఉంటుంది.